ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి రియాక్టర్ క్లీనింగ్ అనమాట. అసలు రియాక్టర్ క్లీనింగ్ అంటే అసలు ఎందుకు చేయాలి? రియాక్టర్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఎస్ఆర్, 2 జిఎల్ఆర్. ఎస్ఎస్ఆర్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్, జిఎల్ఆర్ అంటే గ్లాస్ లైన్ రియాక్టర్. సపోజ్ ఒక ఎస్ఎస్ఆర్ రియాక్టర్ను మనం క్లీన్ చేయాలనుకున్నాం. అసలు ఎందుకు క్లీన్ చేయాలి? ఎస్ఎస్ఆర్లో కానీ జిఎల్ఆర్లో కానీ క్లీనింగ్ చేయకపోతే ఏమవుతుంది, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అంటే తెలుసుకుందాం. క్లీనింగ్ చేయకుండా మనం ఒక బ్యాచ్ చేసిన తర్వాత ఇంకో బ్యాచ్ చేసాం అనుకో, దాంట్లో ఏమన్నా సపోజ్ కార్బన్ పార్టికల్స్ ఉండిపోయినాయి, నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళేటప్పుడు ప్యూరిటీ తగ్గిపోయింది. సో అందుకోసం మనం క్లీనింగ్ చేసుకోవాలి. అదిగా క్రాస్ కంటామినేషన్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాచ్ ప్యూరిటీ కూడా రాదు. ఇన్ కేసు ఏమైనా పార్టికల్స్ ఉండిపోయినాయి అనుకో, అప్పుడు మనకి బ్యాచ్ ప్యూరిటీ రాదు. సో యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం జిఎంపి తర్వాత ఎఫ్డిఏ ప్రకారం మనం క్లీనింగ్స్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ క్లీనింగ్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్, 2 ప్రొడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్, 3 పీరియాడికల్ క్లీనింగ్. ఫస్ట్ బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ గురించి తెలుసుకుందాం. అసలు బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ అంటే ఏంటి? అసలు అంటే బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ అంటే ఒక ప్రోడక్ట్ మనం ఒక బ్యాచ్ చేస్తాం, తర్వాత నార్మల్గా ఏమైనా పార్టికల్స్ ఉంటాయేమో క్లీన్ చేస్తాం. దీన్ని బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళేటప్పుడు క్లీన్ చేస్తాం. దీన్ని బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ అంటారు. అంటే ఇది కూడా ఏంటి, ఏమన్నా కార్బన్ పార్టికల్స్ కానీ సంథింగ్ ఏమన్నా ఉండిపోతే రిమూవ్ అవుతాయి అని చెప్పేసి మనం బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ చేసుకుంటాం. మెయిన్ మనం ఇంపార్టెంట్ క్లీనింగ్ ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్. ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఈరోజు ఇట్రా కొంజోలు వేసాం, రేపు యాంటాప్రజోల్ వేయాలి అంటే ఇట్రా కొంజోల్లో ఉన్న పార్టికల్స్ మనం నెక్స్ట్ అదే రియాక్టర్లో వేస్తే మనకి ఇంప్యూరిటీస్ వస్తే బ్యాచ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ వెళ్తాం. ఇది ఎస్ఓపి ప్రకారం మనం ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ చేస్తాం. ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ అంటే కంప్లీట్గా అన్ని పార్ట్స్ రిమూవ్ చేసేసి ముందుగా రియాక్టర్ ఫస్ట్ మనం క్లీన్ అంటే డ్రై వ్యాక్యూమ్ కానీ నైట్రోజన్ అట్మాస్ఫియర్ కానీ పెట్టి క్లీన్ చేసుకుంటాం. ఒకవేళ దాంట్లో యాసిడ్ ఏమన్నా ఉంటే ఇన్ కేసు ఎన్ఏ వచ్చి న్యూట్రలైజ్ చేసి రిఫ్లెక్స్ పెట్టేసుకొని వాటర్తో తర్వాత వాటర్ బాయిలింగ్ పెట్టేసి కంప్లీట్గా ఆ తర్వాత మనం ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్కి వెళ్ళిపోతాం. ప్రోడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్కి వెళ్ళినప్పుడు అన్ని పార్ట్స్ రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కిచ్చేసేసుకొని మళ్ళీ మన యాజ్ పర్ ఎస్పీ ప్రకారం టీఎల్సీ కానీ టీఎల్సీ ఉంటే టీఎల్సీ, యూవీ ఉంటే యూవీ ఇచ్చేసి ప్రీవియస్ కాంపౌండ్ ఆబ్సెంట్ అయిందా లేదా అని చెక్ చేయడం ఫర్దర్గా నెక్స్ట్ దానికి వెళ్తాం. పీరియాడికల్ క్లీనింగ్ అంటే ఏంటి? ఇది అందరికీ సాధారణంగా తెలియదు. పీరియాడికల్ క్లీనింగ్ అంటే మన ఎస్ఓపి ప్రకారం మన 20 కానీ 25 బ్యాచెస్ కానీ అది మన కంపెనీలో ఉండే ఎస్ఓపి ప్రకారం ఉంటుంది అనమాట. ఆ ప్రకారం ఒకే బ్యాచ్ ఒక 20 బ్యాచ్లు అయిపోయిన తర్వాత ఏమైనా ఇంప్యూరిటీ ఫామ్ అయిద్దని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి పీరియాడికల్ క్లీనింగ్ పెట్టుకుంటాం. దీన్ని పీరియాడికల్ క్లీనింగ్ అంటారు. ఫార్మా ఇండస్ట్రీలో క్లీనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పార్టికల్స్ లేకుండా రియాక్టర్లో నీట్గా వేసుకుంటే బ్యాచ్లో ప్యూరిటీ బాగా వస్తుంది, కంటామినేషన్ అవ్వకుండా ఉంటుంది.